లాల్ బహదూర్ శాస్త్రి గారు నిజంగానే చనిపోయారా లేదా ఎవరైనా విషప్రయోగం చేసి చంపేశారా అనే విషయాలు తెలుసుకుందాం. శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2న యూపీలో జన్మించారు. ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాత్సవ. శాస్త్రి గారు విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొని గాంధీ, నెహ్రూ లాంటి పెద్ద నేతలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత యూపీ మొదటి హోమ్ మినిస్టర్ గా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సెక్రటరీగా, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గా, హోమ్ మినిస్టర్ గా చేసిన శాస్త్రి గారి మీద ఒక్క ఆరోపణ కూడా లేదు. ఇన్ని పదవులు అనుభవించి కూడా సాధారణ జీవనం, సాదాసీదా జీవితం. అయితే 1964లో నెహ్రూ గారు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత భారత రెండో ప్రధానిగా 1964 జూన్ 9న శాస్త్రి గారు బాధ్యతలు తీసుకున్నారు. అయితే 1966లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగింది. ఈ వారిని ఆపడానికి ఇరు దేశాలను శాంతి ఒప్పందాల కోసం ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తస్కాంట్ లో 1966 జనవరి 4 నుండి జనవరి 10 వరకు శాంతి ఒప్పందాలు జరిగాయి. ఈ అగ్రిమెంట్ తర్వాత శాస్త్రి గారు తనకు కేటాయించిన విల్లాకి వెళ్లి రాత్రి భోజనం చేసి పడుకునే ముందు పాలు తాగి పడుకున్నారు. తెల్లవారుజామున లేచి చూస్తే శాస్త్రి గారు మరణించి ఉన్నారు. ఆయన డెడ్ బాడీని ఇండియాకి తరలించినాక ఆయన భార్య తన శరీరం నీలం రంగులోకి మారడం, ఒంటి మీద ఘాట్లు ఉండడం గమనించింది. దీంతో శాస్త్రి గారి మరణం మీద కమిషన్ వేసినా ఏం పెద్దగా నిజాలు బయటికి రాలేదు. ఇంకా తన మరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. దీంతో అధికారం కోసం ఇందిరాగాంధీ గారే శాస్త్రి గారిని హత్య చేయించారని ఆరోపణలున్నాయి. ఏదేమైనా ఇంకా శాస్త్రి గారి మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.